బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 244 స్థానాలకు నిర్వహించిన పోటీల్లో ఎన్డీఏ కూటమి 200కు పైగా స్థానాలు సాధించి ఘన విజయాన్ని నమోదు చేసిన సందర్భంగా బోధన్పట్నంలో సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా బీజేపీ బోధన్పట్నం శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో పార్టీ పట్టణ అధ్యక్షుడు పసుపులేటి గోపీకిషన్ నేతృత్వంలో టపాసులు పేల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. దేశ అభివృద్ధి, సంక్షేమం మరియు భద్రత కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంతరం చేస్తున్న కృషిని ప్రజలు విశ్వసించి ఓటు రూపంలో వ్యక్తం చేసిన తీర్పు ఎంతో సానుకూలమైందని నాయకులు పేర్కొన్నారు. బీహార్ ప్రజలు అందించిన ఈ మద్దతు దేశవ్యాప్తంగా బీజేపీ మరింత బలం చేకూర్చిందని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్, కోశాధికారి పప్పుల వేణు, కార్యదర్శి సప్పిల్, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు ఎనుగంటి గౌతమ్ గౌడ్, అనిల్, ఫనీ, ప్రీతం గౌడ్, బిల్లా విజయ్, సాగర్, శ్రీకాంత్, రాజు, పడాల శ్రీనివాస్, లోకేష్, ధర్మేందర్ సింగ్, పంజాబ్ సింగ్, పవన్ కళ్యాణ్, భాస్కర్, నవీన్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. నేడు బీహార్ ఎలక్షన్లో పెను తుఫాన్ను సృష్టించిన ఎన్డీఏ కూటమి ఈరోజు ఎవరు ఊహించని, సర్వేలు కూడా ఊహించని ఒక గణనీయమైన రికార్డు బద్దలు కొట్టింది. అందరూ అనుకున్నారు మూడోసారి ప్రజలు విరక్తి వచ్చింది, ప్రజలు ఈసారి బీజేపీని ఆదరించారు అని చెప్పేసి ఈరోజు దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు, సంక్షేమ పనులు, అలాగే దేశ రక్షణ కోసం నిత్యము రెస్ట్ తీసుకోకుండా, ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా ఈ దేశ అభివృద్ధి కోసం పాటుపడుతున్న నరేంద్ర మోడీ గారి యొక్క కృషి ఫలితము ఈరోజు బీహార్ ఎలక్షన్లో బీహార్ ప్రజలు ఒక్కొక్క ఓటు వేసి ఇంత మెజార్టీ ఇచ్చినందుకు బీహార్ ప్రజలకి బోధన్ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు బోధన్ పట్టణ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తాలో ఈరోజు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో టపాకాయలు పేల్చి అందరూ స్వీట్ల పంపిణీ కార్యక్రమం చేసుకొని ఈరోజు బీహార్ ఎలక్షన్ గెలుపుని మేము చాలా సంతోషంగా ఇక్కడ ఘనంగా చేసుకోవడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.